ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. హల్లెలూయా. నూతన సంవత్సరంలో దేవుడు మన పట్ల నూతన కార్యాలు జరిగిస్తారని, సంవత్సరాలు జరుగుచుండగా దేవుడు తన కార్యాలు మన పట్ల నూతన పరుస్తారు. మనం ఎన్నడూ చూడని ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, వింతైన కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడని, దేవుడు మన పక్షమున పనిచేస్తారు. దేవుడు మొదటిగా మనకి నూతన మనసుని, నూతన స్వభావాన్ని, నూతన బుద్ధిని, నూతన ఆత్మను దయచేస్తారని, ఆయన వాక్యానికి సమ్మతించే మనసుని, ఆయనకి లోబడే మనసుని దేవుడు మనకి దయచేస్తారు. మనస్సు మారితే మన జీవితం మారుతుందని. అలాగే దేవుడు మనకి కాపు కాస్తారని, గడిచిన సంవత్సరం మొదలుకొని ఆఖరి వరకు మనల్ని కాపాడిన దేవుడు ఈ సంవత్సరం మొదలుకొని ఆఖరి వరకు కూడా తన రెక్కల నీడలో మనల్ని కాపాడతారని, దేవుడు తన దేవదూతల్ని మన చుట్టూ ఉంచుతారు. దేవుడు మనకి అగ్ని ప్రాకారంగా ఉంటారు. దానియేలుని సింహపు బోన్లో కాపాడిన దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోని అగ్ని గుండంలో కాపాడిన దేవుడు, ఎలీషా గారి చుట్టూ అగ్ని రథాలుంచి కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడుతారు. ఏ తెగులు రాకుండా, ఏ కీడు రాకుండా దేవుడు మనల్ని కాపాడుతారు. అలాగే దేవుడు మనకి సహాయం చేస్తారు. దేవుడు సహాయం చేయకపోతే ఎవరూ కూడా మనకు సహాయం చేయలేరు. అదే దేవుడు మనకు సహాయం చేస్తే అన్నీ మనకు సహాయపడతాయి. ఏలియా గారికి దేవుడు కాకుల ద్వారా ఆహారం పంపించారు. యోనా గారిని ఒక పెద్ద చేప ద్వారా ఒడ్డును చేర్చారు. హిజ్కియా గారి కోసం తన దేవదూతను పంపించి యుద్ధం చేయించారు. దేవుడు సహాయం వల్ల మనం ప్రాకారాలు దాటుతాం. ఇంతవరకు మనకు సహాయం చేసిన దేవుడు ఇకనూ సహాయం చేస్తాడు. ఆయనకున్న నాకు పేరు ఎబెనెజరు అని, అంటే దేవుడు మనకి సహాయం చేసేవాడు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడని, మనల్ని ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతాడు. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని మారుస్తారు. నిందలు, అవమానాలు, మోసం గుండా వెళ్ళిన యోసేపు గారి జీవితాన్ని అనేక మందికి దీవెనకరంగా దేవుడు ఎలాగ మార్చారో మన జీవితాన్ని కూడా అనేక మందికి దీవెనకరంగా మారుస్తారు. మనల్ని దేవుడు హెచ్చిస్తారు. అలాగే దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని కలగజేస్తారని, దేవుడు కర్త. ఆయన ఏమీ లేని చోట కూడా కలగజేసేవాడు. ఆయన సమస్త సృష్టిని తన నోటి మాట ద్వారా కలగజేసిన దేవుడు మన జీవితాల్లో సమాధానాన్ని, సంతోషాన్ని కలగజేస్తారు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మీ అందరి జీవితాల్లో కూడా దేవుడు నూతన కార్యాలు చేస్తాడు. ఆయన తన కాపుదల, తన సహాయం, నూతన బుద్ధి, నూతన స్వభావం, సమాధానం, సంతోషం మీకు దయచేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభా, మీకు వేలాది వేలాది వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభా, మీకు వేలాది వేలాది వందనాలేసా. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో, విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారాన్ని అందించండి. మీ సహాయాన్ని దయచేయండి అయ్యా. మీ కాపుదల దయచేయండి. వారి మనస్సులో మార్చండి, బుద్ధి మార్చండి, మీ ఆత్మతో నింపండి అయ్యా ప్రభా. అలాగే తండ్రి, జీవంగల దేవేశ హెచ్చించండి ప్రభా. శాంతి, సమాధానం దయచేయండి. దీవెనలు కుమ్మరించమని, గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.